హాయ్ అండి. ఆలు పరోటా ఇలా చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటదండి. మనం ఒక్కటి తినే కాడ 2, 3 తింటారండి. అంత బాగుంటాయి. ఇప్పుడు దీని తయారు చూద్దాము. 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. పావు కప్పు శనగపిండి, పావు కప్పు మైదా వేసుకొని జల్లెడ చేసుకొని అట్లనే ఒక 3 టమాటాలు అంటే పావు కేజీ దాకా అవుతుంది. అది ఇస్తాం మనం మిక్సీ పట్టుకొని అందులోనే వేసుకొని కొద్దిగా పసుపు సాల్ట్ వేసి పిండి కలిపి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ అంటు పెట్టి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులను ఉల్లిపాయ ముక్కలు, క్యారెటు, ఆలు తురుమేసి మనం అదంతా కొంచెం ఉడికించుకోవాలి. అట్లనే కొంచెం చిటికెడంత పసుపు, 1 స్పూను గరం మసాలా వేసుకొని దాన్ని పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు చపాతీ మనం కలిపి పెట్టుకున్న పిండిని మనం చపాతీ చేసుకొని చపాతీ మీద కొంచెం మనం ఫ్రై చేసుకున్న బంగాళ తురుము పెట్టుకొని మనం చపాతీని అంతా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లో కొంచెం ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసి చపాతీ అందులో వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. తప్పక ట్రై చేయండి.